ఈ రోజు మతి భ్రమించిన మాటలు మాట్లాడుతున్న కల్వకుంట్ల తారక రామారావు గారు, మీరు ఏదేదో చెప్పుతో కొడతాననిపిస్తుంది కదా. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చెప్పులతోనే కొట్టారు, అదే మీరు మర్చిపోతున్నారు. మీ చెంప పైన చెల్లుమని చెప్పుతో కొట్టి 2023 డిసెంబర్ 3న మీ దగ్గర నుంచి అధికారాన్ని ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అహంకారంతో మాట్లాడే కేటీఆర్ గారు, అహంకారంగా పుట్టినటువంటి వ్యవస్థకు వచ్చినటువంటి కేటీఆర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నోరు పొదుపులో పెట్టుకోండి. బూతు మాట్లాడే ముందు, బూతుగా అనిపించే మాటలు అనే ముందు ఒక మాట చెప్తున్నా మీకు వినండి. పొద్దున్న లోవంగానే మీ పని ఏందండి? రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, కాంగ్రెస్ పార్టీని తిట్టడము. కేటీఆర్ కి మతి భ్రమించి మైండ్ దొబ్బి ఎర్రగడ్డకు దగ్గరలో ఉన్నాడు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం వ్యవస్థ కూడా వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపడని చెప్తున్నాం. చిల్లర మాటలు మాట్లాడుతా ఉన్నారు, మతి భ్రమించి మాట్లాడుతున్నావు, ఏం మాటలు తెలుగులో మాట్లాడుతా ఉన్నావు. నిన్ను మీ యొక్క అహంకారమైనటువంటి వ్యవహారాలను, వారి పనులను తెలంగాణ ప్రజానికం ఇంకా మర్చిపోలేదు. మీరు చేసిన మోసాలు మర్చిపోలేదు, మీ అహంకారం కారణాలు ఎక్కడ మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని చెప్పుతో కొట్టిరు. 2 చెంపలు వాయించే విధంగా మిమ్మల్ని చెప్పులతో కొట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిరని చెప్పి మర్చిపోకండి. ఖబర్దార్ కేటీఆర్ గారు, మీ యొక్క స్థాయి దగ్గర మాట్లాడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపోవు. ఎందుకంటే చిల్లరగా మాట్లాడుతున్నావు. నీ స్థాయి తగ్గట్టు మాట్లాడు, ఎంతకు మించి మాట అంతే మాట్లాడు.